ఇది గార్డెన్స్ ఆఫ్ ద కోవెలపల్లి అనే గెలాక్సీ గ్రామంలో వరల్డ్ రైతు 4 అయిన కాలయానంలో రంగన్న విలన్ మరియు అతని భార్య అనురాధ ఉదయం లేవగానే చేతులు పనిముట్లు పెట్టుకొని పొలం వైపు వెళ్ళేస్తారు. భూమినే దేవతగా భావించి సాగు చేసే అతని కథ మొదలవుతుంది. వేసవిలో నీరు ఆగిపోతే రైతుల కష్టాలు మొదలవుతాయి. బోర్లు పోడిగా పోతాయి, ఆశలు కరిగిపోతాయి. ఎండలు ఎక్కువగా ఉంటుంది. ఊరిలో ఉన్న రైతు అందరూ కలిసి బోర్లు వేసిన స్థలంలో కూర్చుని ఉన్నారు. ఒకరోజు ఆకాశం మేఘాలతో కమ్ముకుపోయింది. గాలి దప్పిగా వీయసాగింది. అలా ఒక్కసారిగా పెద్ద వర్షం కురవడం మొదలైంది. నది ఉప్పొంగి ఊరంతా నీటితో ముంచెత్తబోయింది. వరద నీళ్లు పోయిన తరువాత రంగన్న కొడుకుతో కలిసి మళ్లీ విత్తనాలు వేశాడు. నమ్మకం పుట్టింది. అలా రైతులు అందరూ కలిసి మళ్లీ విత్తనాలు వేశారు. ఆకస్మిక వర్షం ప్రమాదం. రైతులు అందరూ భయపడ్డా రంగన్న మాత్రం ధైర్యంగా ఉన్నాడు. ప్రకృతి పరీక్షిస్తుంది, మనం సమాధానమివ్వాలి. రంగన్న సహజ సాగు వైపు అడుగులు వేశాడు. పాడి, పశువుల మూత్రం, ఆకులు, ఎరువులతో విత్తనాలు వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. వరద నీళ్లు పోయిన తరువాత రంగన్న కొడుకుతో కలిసి మళ్లీ విత్తనాలు వేశాడు. నమ్మకం పుట్టింది. అలా రైతులు అందరూ కలిసి మళ్లీ విత్తనాలు వేశారు. వచ్చేటి పంటలతో కొత్త ఆశలు. 3 నెలల తర్వాత పచ్చని పంటలు మధ్య నవ్వుతో రంగన్న కుటుంబం, రైతు తమ పచ్చని పంటల మధ్య చాలా సంతోషంగా ఉన్నారు. అధికారులు పొలంలో పర్యటన. సహజ సాగు విజయవంతమవుతుండగా ప్రభుత్వ అధికారులు గ్రామానికి వచ్చి రైతులతో చర్చించారు మరియు సహజ సాగు మొదటిసారి పంట పండిస్తున్న రంగన్న పూర్తి విషయం గురించి మాట్లాడారు. రైతుల సంఘం సమావేశం. చెట్టు కింద రైతులు గుమిగూడి భవిష్యత్తుపై చర్చించుకుంటున్నారు. ప్రతి రైతుకి రంగన్న నిదర్శనంగా తీసుకుని రంగన్న చెప్పిన మార్గంలో రైతులు అందరూ సహజ సాగు పంటలు సాగు చేస్తారు. యువత రంగన్నను అనుసరించడం. యువత రంగన్న పద్ధతులు చూసి ఆశ్చర్యపోయింది. ఇప్పుడు గ్రామంలో ప్రతి యువకుడు సహజ సాగు నేర్చుకుంటున్నాడు. అందుకు స్కూలు పిల్లలు కూడా సహజ సాగు గురించి తెలుసుకోవాలి. టీచర్ తమకు అనుకూలంగా ఉన్నారు. బండి మీద తాము పండించిన పంట, ధాన్యం మరియు ఆకుకూరలు, కూరగాయలు, పువ్వులు రైతులు గ్రామ మార్గంలో బజారు వద్ద వెళుతున్నారు. ఇది కృషి ప్రయాణం. చంద్రుడు వెలుగులో రంగన్న భార్య లాంతర్ వెలుగులో పక్కనే తన కొడుకుకి సహజ సాగు విధానం పూర్తిగా వివరంగా చెబుతాడు. రంగన్న కొడుకు అయిన చిన్న సహజ సాగు వ్యవసాయంపై చిన్న పాఠశాలలో మోడల్ ఫామ్ చూపిస్తూ తన నాన్న దగ్గర నేర్చుకున్న పాఠాలను గ్రామ పెద్దలు రంగన్నను గౌరవించగా గ్రామం గర్వించింది. సహజ సాగుకు పునాది వేసి ఆ సహజ సాగు విధానంలో ఎంతో అంత దిగుబడి పొందిన మొట్టమొదటి రైతు ఇతడే. అందుకు కారణం రంగన్న గ్రామస్తులు అందరూ కలిసి రంగన్న గౌరవించడం జరిగింది. చిన్న తన సహజ సాగు వ్యవసాయ జ్ఞానంతో స్కూల్లో ఉత్తమ విద్యార్థిగా నిలుస్తాడు. భవిష్యత్తు రైతులకు ఉదాహరణగా నిలుస్తాడు. అందుకు పంట పండితే ఊరు పండుగలా మారింది. రంగవల్లులు, పాటలు, ఆటలు. రైతు జీవితానికి ఇది నిజమైన విజయోత్సవం. పంట పండితే ఊరు పండుగలా మారింది. రంగవల్లులు, పాటలు, ఆటలు. రైతు జీవితానికి ఇది నిజమైన విజయోత్సవం.